అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కూర ఆంధ్ర స్టైల్లో వండుకోబోతున్నామండి. గుత్తి వంకాయ రెసిపీని చాలా స్టైల్స్లో డిఫరెంట్గా చేయొచ్చండి. సో ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోబోతున్నామో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక ఎండు కొబ్బరి చెక్కని హాఫ్ చెక్కని తీసుకోవాలండి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో మనకి గ్రైండ్ అయ్యేటప్పుడు స్మూత్గా గ్రైండ్ అవుతాయి నానబెట్టడం వల్ల. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు. తర్వాత మనం ముందుగా నానబెట్టిన ఎండు కొబ్బరి చెక్కని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. గసగసాలు కూడా నీళ్ళు తీసి వడకట్టేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇది మొత్తాన్ని మెత్తగా ప్యూరీలాగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. మనకి అసలు సిసలైన గుత్తి వంకాయకి మసాలా రెడీ అయిపోయిందండి. సో దీంట్లోనే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అలాగే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ చీరికలు, 2 చిన్న టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిర్చి అండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పుడు వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకుని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి పక్కన. తర్వాత 1/2 కేజీ గుత్తి వంకాయల్ని కొంచెం తొడిమి కట్ చేసి ఇలా 4 చీలికలుగా చీలుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఈ వంకాయల్ని మనం రైస్ కడుగుతాం కదండి, రైస్ కడిగిన వాటర్లో ఇలా గుత్తి వంకాయల్ని షేప్గా కట్ చేసిన తర్వాత రైస్ కడిగిన వాటర్లో వేసుకుంటే అవి ఇంకా విచ్చుకుని కర్రీ చేసేటప్పటికి కొంచెం విచ్చుకుని ఉంటాయండి. టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో అలా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ వంకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మెత్తగా బ్రౌన్ కలర్ లాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల వీటి టేస్ట్ మనకి కర్రీలో తెలుస్తుంది, తినడానికి కూడా బాగుంటుందండి. సో వంకాయలన్నీ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో రుచికి సరిపడగా ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. మనమైతే ఇందులో ఇంకా పొడి మసాలాలు ఏం వేయట్లేదండి. గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం మసాలాలు వేసుకున్నాం కదా, ఈ కర్రీకి అవే సరిపోతాయండి. నేనైతే పొడి మసాలాలు ఏం వేయట్లేదు ఇందులో. ఈ గ్రేవీని అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఈ విధంగా. సో ఇలా ఆయిల్ బుడగలు అన్నీ వస్తున్నాయి కదా, ఇట్లా వచ్చినప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. వంకాయలని వేసుకొని వంకాయలు చితుక్కుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని దీంట్లోనే వంకాయలకి బాగా మసాలాలు పట్టిన దాకా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని ఒక 15 మినిట్స్ సిమ్లో మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలండి. బాగా దగ్గర గ్రేవీ లాగా ఉడికించేసుకోవాలి. సో అంతేనండి, ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.